బంగాళాఖాతంలో వేటకు వెళ్ళి ఈ నెల 3వ తేదీన ఆచూకీ గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా దొరికారు. వెస్ట్ బెంగాల్ తీరంలో ఈ నెల 25న వారి ఆచూకీని గుర్తించడం జరిగింది. దీంతో కోనసీమకు సంబంధించినటువంటి అధికారులు వారిని క్షేమంగా కాకినాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో ఈ అల్లవరం ప్రాంతం చెందినటువంటి మత్స్యకారులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పయ్యా, మీరు ఎప్పుడు వేటకి వెళ్ళారు, ఏంటి, ఎలా మిస్ అయ్యారు చెప్పండి. మేము 3వ తారీఖున బయలుదేరామండి. ఇక్కడ 3వ తారీఖున బయలుదేరితే ఇంకా అక్కడ నుంచి ఒక రోజు ఫిషింగ్ చేసాం. అక్కడ ఏం బాగాలేదు. తర్వాత ఇంకో చోటకి వెళ్దామంటే ఇంజిన్ ట్రబుల్ ఇచ్చేసాను. ఇంజిన్ ట్రబుల్ ఇచ్చేస్తే ఇంక డైరెక్ట్ 280 మైళ్ళలోకి లాక్కెళ్ళిపోయింది. ఒక 4-3 రోజుల్లో లాక్కెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి మాకు ఇంజిన్ ట్రై చేసాం కావలేదు. అవ్వకపోతే మేము ఈ 15 రోజులు కూడా తెరచాప మీద అలా బాధలు పడుతూ ఇక్కడికి వచ్చామండి. ఎక్కడికి దిగాక చేరుకుంటే సారు వాళ్ళ బోట్ని పంపించి మమ్మల్ని కాపాడి మాకు బిస్కెట్లు, అప్పుడు తిండి కూడా లేదండి మాకు. తిండి లేకపోతే బిస్కెట్లు అన్నీ ఇచ్చి తర్వాత రైస్ పెట్టి వాళ్ళు బోట్ తోటి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి మాకు అందరికి రక్షణ చేసి మమ్మల్ని సేవ్ చేశారండి ఆయన. సార్ మాకు దేవుడు. 2-3 दिन और होता we rescued them. There are 3 trawlers passed by them, but nobody helped. My trawler got them and helped them. If or 3 or 4 days, or not 3-4 days, or 1-2 days in the sea, they will all be washed out. ఓకే బాబు, మీరు ఆహారంలోకి ఎలాగ ఇబ్బంది పడ్డారు? తీసుకున్న ఎండోలు అయిపోయింది ఆహారం, ఫుడ్ మీరు చెప్పండి. ఫుడ్ ఇప్పుడు 10 రోజులు 15 రోజుల దాకా బాగానే ఉందండి. ఇంకా 8 రోజుల వరకు మేము ఏమీ తినలేదండి సరిగ్గా. మా లాస్ట్ రోజు వచ్చేటప్పటికి అసలు మాకు 3 రోజులు తిండే లేదండి. తిండే లేకపోతే ఆయన మేము వెళ్తాం కానీ ఫస్ట్ భోజనం పెట్టించారండి ఇక్కడ. బోటు వచ్చిన తర్వాత మాకు బోటు కనపడితే సముద్రంలో ఆ బోట్ వాళ్ళు మీరు ఫోన్ చేస్తే ఓనర్ గారు మాకు అన్ని సదుపాయాలు చేసి మమ్మల్ని రక్షించి ఇంటికి అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని మా బోట్ని అన్ని రక్షణ పెట్టి మమ్మల్ని ఇక్కడికి పంపించారండి. చివరిగా ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు? ఫోన్ ఎప్పటి నుంచి పనిచేయడం ఆగిపోయింది సిగ్నల్? మాది ఫస్ట్ 3వ తారీఖునే ఆగిపోయిందండి. 3వ తారీఖునే నైట్ 8 మాకు సిగ్నల్స్ లేవండి. అదని పరిస్థితి. మరి చివరికి ఎలా, మధ్యలో ఎక్కడెక్కడ ఒక బోట్ కనపడలేదు మీకు ఈ 23 రోజులు? కనపడలేదండి మాకు. లాస్ట్లో 4-5 రోజుల్లో వచ్చేస్తున్నాం దరికి అనుకున్నప్పుడు అప్పుడు కనిపించినాయండి వెస్ట్ బెంగాల్ బోట్లు. మీరు అనుకున్నారా వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళిపోయి అనుకున్నారా, లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నారా? మా దగ్గర GPS పొజిషన్లు అన్నీ ఉన్నాయి. ఆ పొజిషన్ బట్టి పలానా ఏరియాకి వెళ్తున్నామని చెప్పి మాకు అర్థమైంది. అదని పరిస్థితి. సో చివరి 3 రోజులు ఆహారం లేదు, ఎలా బతికారు మరి మీరు? గంజి కొద్దిగా రైస్ ఉంటే ఆ రైస్ని అలాగలాగా దాచుకుని కొద్దిగా వండుకుంటాం. అదేమో పెద్దోళ్ళకి పెట్టడం, మిగతాదేమో గంజి తాగటం, అలా బతికాం. ఎంతమంది ఉన్నారు బోట్లో? 7 అండి. 7. ఎవరైనా అనారోగ్యం గురవడం కానీ? ఒక ఆయనకి కొంచెం ఒంట్లో పోగలేదు. వచ్చిన వెంటనే ఆయన చూపించారు, డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఒక 2 రోజులు ఆయన్ని సురక్షితంగా చేసి అప్పుడు మమ్మల్ని మా ఊరికి పంపిస్తున్నారు. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఇంకా ప్రాణాలు వదిలేసుకున్న పరిస్థితి వచ్చింది. లాస్ట్ 3 రోజుల్లో కూడా వెస్ట్ బెంగాల్ సంబంధించిన బోటు వచ్చి మాకు రక్షించడం జరిగింది. ఆ 3 రోజుల పాటు మేము ఆహారం లేక అనేక ఇబ్బందులు పడ్డాము. సెల్ ఫోన్ పనిచేయకపోవడం, అదేవిధంగా బోటుకు సంబంధించి ఇంజిన్ కూడా పనిచేయకపోవడంతో మేమంతా కూడా సముద్రంలో గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. క్షేమంగా బయటపడడంతో ఇక అల్లవరం మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సంతోష్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. మేము ఫిషింగ్ చేద్దాం స్టార్ట్ చేసాం, అవ్వలేదు, ఏమీ పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటకి వెళ్దామని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నామండి. తీరాపోయి చూసేటప్పటికి అక్కడ కూడా సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదానికి ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పెట్టేసింది. చాలాసేపు ట్రై చేసాం, ఇంకా అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళలోకి లోపలికి లేకపోతే ఇంకా అక్కడి నుంచి మేము తెరచాప ఎత్తుకుని లోపలికి నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజుకి తుఫాన్ ఎక్కువైపోయేది. మాకు అసలు సూర్యుడే కనపడలేదండి. అసలు అంతా చీకటి, ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాప ఎత్తుకొని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయేదండి. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి
లాస్ట్కి ఈ సారు ఈ సారు వీళ్ళ బోర్డు దగ్గరికి చేరుకున్నామండి. వీళ్ళ ఊరు చేరుకున్నాక ఈయన బోటు పంపించారు. ఈయన బోటు పంపించిన తర్వాత అప్పుడు మేము ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు. ఎన్ని రోజులు సముద్రంలో ఉన్నారు? ఎలాగా మీరు? 23 రోజులండి. 23 రోజులు ఉన్నామండి. మాకు ఒక 15 రోజుల దాకా భోజనాలు సరిపోయాయండి. అక్కడి నుంచి మాకు భోజనం లేదు, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చిన వెంటనే వీళ్ళు బిస్కెట్లు, భోజనం అన్నీ మాకు అరేంజ్ చేశారండి. వచ్చిన అప్పుడు మా తాడేసుకుని వీళ్ళ ఊరు తీసుకెళ్ళి వీళ్ళ ఊర్లో మాకు అన్ని సదుపాయం చేసి వీళ్ళు దిగా అండి. मेरा नाम है अरविंद बर्मन और बॉडी का नाम है जय माँ काली गंगा। దిగా.